హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. వార్ 2 మూవీ ట్రైలర్ రివ్యూ. ఈ రోజు నాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ద ఫ్యాంటాస్టిక్ 4 మూవీ పైన నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, కానీ ఆ సినిమా నచ్చింది. అండ్ వార్ 2 మూవీ మీద ప్రతి తెలుగు పర్సన్ కి ఎంతో కొంత డౌటే ఉండే. ఐ మీన్ టీజర్ చూసినా మనము క్వాలిటీ అంత గ్రేట్ గా లేకుండే, మన హీరోని మరీ బొనాటనస్ గా చూపించినట్టు అనిపించింది మనకి. సో వార్ 2 పట్ల చాలా అనుమానాలే ఉండే. సో వార్ 2 ట్రైలర్ డ్రాప్ అయింది వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఓపెన్ చేసిన నేను. బట్ చూస్తున్న కొద్ది నచ్చుతుంది, మ్యూజిక్ బాగుంటుంది, ఏమైతుంది నాకు కూడా అర్థం కాలేదు. సో మళ్ళీ చూసిన అండ్ ఎంటీ వాక్యూమ్ లో ఈ ట్రైలర్ చూసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వార్ 2 ట్రైలర్ ని నాకు తెలియదు. నేను నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తాను ఇక్కడ. నాకు వార్ 2 ట్రైలర్ చాలా నచ్చింది. నచ్చింది అండ్ సినిమా పట్ల నా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచింది. ఎందుకంటే వార్ 2 టీజర్ లో లేదా ఇప్పటి వరకు వచ్చిన మెటీరియల్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఈజ్ అ ప్రాబ్లం. ఎన్టీఆర్ కి సరైన క్యారెక్టర్ రాసిరా లేదా ప్లేన్ గా విలన్ ని చేస్తారా, ఏదో పటాల జాన్ అబ్రాహం ని చేస్తారా, ఇలాంటి అనుమానాలు ఉండే మనకి. మ్యూజిక్ కూడా అంత పెద్దగా ఇంప్రెస్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఇలాంటి చాలా అనుమానాలు ఉండే. బట్ వాటిలో చాలా విషయాలు ఈ వార్ 2 ట్రైలర్ తో క్లియర్ అయినాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన హీరో జూనియర్ ఎన్టీఆర్ విలన్ కాదు, కబీరే విలన్ అయ్యిండు అని అనిపిస్తున్నది నాకు. అంటే హీరోస్ హ్యావ్ ఫాలెన్, న్యూ వారియర్స్ విల్ రైజ్. ఆ రితిక్ రోషన్ మీద వాళ్ళ బాస్ గురువు కూడా ఉమ్మేస్తాడు. హియర్ అతను ఒక ఫైట్ ఉన్నది రితిక్ కి. సో బేసికలీ ఏదో కారణం వల్ల రితిక్ రోషన్ విలన్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ తరఫున మన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడు. సో బేసికలీ ఇద్దరు సోల్జర్సే. మన ఎన్టీఆర్ ఏదో స్లీపర్ సెల్ టైప్ క్యారెక్టర్ కాదు. ఆ విషయం అయితే లార్జ్లీ నాకైతే క్లియర్ అయింది. ఇదే మూవీ కాదనిపిస్తున్నది. సో మనకున్న ఒక బిగ్గెస్ట్ భయం అయితే వెళ్ళిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఏదో విలన్ రోల్ ఇయ్యలేదు, అట్లానే ఏదో సైడ్ క్యారెక్టర్ రోల్ కూడా కాదు. ఇది ప్రాపర్ హీరో వర్సెస్ హీరో స్టోరీనే. ఇది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నట్టుగానే నాకు అనిపిస్తున్నది. సో యాజ్ తెలుగు ఆడియన్స్ నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది సినిమా పైన. అండ్ మిగిలిన వైఆర్ఎఫ్ స్పై వర్స్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొంచెం గ్రౌండెడ్ అనిపిస్తున్నది, కొంచెం హ్యూమన్ అనిపిస్తున్నది, కొంచెం ఇమోషన్స్ ఎక్కువ ట్రాన్స్లేట్ అవుతున్నాయి, మనుషుల్లాగా కనిపిస్తున్నాయి క్యారెక్టర్స్. సో ఫస్ట్ టైం అయాన్ ముఖర్జీ ఈ సినిమా చేయడం అన్న డెసిషన్ ఏదైతే ఉందో, దాని వెనకాల లాజిక్ ఏదైతే ఉందో అది నాకు అర్థమవుతున్నది, అది నాకు హిట్ అవుతున్నది. సో ఈ రోజు మొత్తంలో నాకు రీకన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే, ఒక పెద్ద ఫ్రాంచైజ్ లో, జెనరిక్ క్యారెక్టర్స్ ఉండే ఫ్రాంచైజ్ లో కూడా ఒక మంచి డైరెక్టర్ అనేవాడు ఆ వాల్యూ పట్టుకొస్తాడు. ఆ స్టైల్ పట్టుకురావడంతో పాటు ఆ ఇమోషనల్ కనెక్షన్, ఆ గ్రౌండెడ్నెస్ పట్టుకురాగలుగుతాడు. సో అయాన్ ముఖర్జీ ఏదో చేస్తున్నట్టుగానే అనిపిస్తున్నది నాకు, అట్లీస్ట్ ట్రైలర్ వరకు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఇంకా. అండ్ ఈ మొత్తం ట్రైలర్ లో నాకు స్టాండ్ అవుట్ అయిన విషయం స్కోర్ మ్యూజిక్. ఒక బిగ్ హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు స్కోర్. ఆఫ్ కోర్స్ తెలుగు ఆడియన్స్, హిందీ ఆడియన్స్ అంత పెద్ద కనెక్ట్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ రియలీ హై క్వాలిటీ. నాకు చాలా బాగా అనిపించింది. ఏదో మార్వెల్ సినిమా, బిగ్ మార్వెల్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది. మజా వచ్చింది. సో ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్. అగైన్ ప్రీతం అంటే మరి మినిమం ఉంటది. అండ్ ఇంకేదన్నా డ్రాబ్యాక్ ఉంది వార్ 2 లో అంటే, ఫస్ట్ నుంచి ఉన్నదే ఆ గ్రాఫిక్స్ ఇంకా అంత కన్విన్సింగ్ అనిపిస్తలేవు. అండ్ దానికి మించి చాలా మంచి యాక్టర్ అయిన మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కి అంత యాక్టింగ్ స్కోప్ ఇయ్యలేదు. అట్లీస్ట్ టీజర్ లో, ట్రైలర్ లో అయితే అదే అనిపిస్తున్నది. ఆ మోనోటోనస్ టర్న్ లుక్ ఉన్నది మొత్తం లార్జ్లీ ట్రైలర్ మొత్తం. అదే ఆన్ ద ఫ్లిప్ సైడ్ రితిక్ రోషన్ కి మాత్రం మల్టిపుల్ ఎక్స్ప్రెషన్లు, మల్టిపుల్ మూడ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్కోప్ కనిపిస్తున్నాయి. ఒక పాయింట్ లో యాంగ్రీ ఉన్నాడు, ఒక పాయింట్ లో బాధ వ్యక్తపరుస్తున్నాడు, ఒక దగ్గర ఫైట్ చేస్తున్నాడు, ఆ ఫియర్స్ లుక్ ఉన్నది. సో రితిక్ రోషన్ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్, షేడ్స్ కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రోల్ లో ఆ మొనాటోనస్ టర్న్ లుక్ ఉన్నది. సో మేబీ క్యారెక్టర్ అట్లుందేమో చూడాలి. మరి సినిమాలో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా, ఈ పాటల్లో ఈ హ్యూమర్ ట్రాక్ ఏమన్నా ఉంటుందా? సో వీల్ హ్యావ్ టు సీ. ఒక వర్సటైల్ యాక్టర్ ని తీసుకొని ఇలాంటి మొనాటోనస్ రోల్ రాయడం అన్న డెసిషన్ ఏదైతే ఉందో, మేబీ అది సినిమాలో జస్టిఫై అవుతుందేమో చూద్దాం. సో గ్రాఫిక్స్ తర్వాత నాకు ఏదైనా కంప్లైంట్ ఉంది అంటే అది ఇదే. సో ఈ రెండు బిగ్ కంప్లైంట్స్ నాకు A1 ఉండాలి అంటే. బట్ యాజ్ ఆల్వేస్ కియారా పాప్ ఉన్న సినిమాలో బ్యూటిఫుల్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ట్రైలర్ లో కూడా చాలా షార్ట్స్ ఉన్నాయి ఆవిడకి. సో ఏదో చిన్న రోల్, పాటకొచ్చే రోల్ లాగా ఏమనిపిస్తలేదు. అట్లానే పెద్దగా వెల్ రిటర్న్ రోల్ లాగా కూడా అనిపిస్తలేదు. మూవీ మొత్తం ఉండొచ్చు, ఓ ఫైట్ కూడా పడ్డట్టుంది. సో చూద్దాం ఆవిడ రోల్ ఎట్లుంటుందో. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఇక్కడ ఈ వార్ 2 ట్రైలర్ నాకు సినిమా పట్ల ఎక్స్పెక్టేషన్స్ ని పెంచింది. తెలుగు ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. ఒక తెలుగు హీరో బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ లో హీరోలా ప్రొజెక్ట్ అవుతున్నాడు. సో చూడాలి అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అని. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో. సో అరాకోరా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ వార్ 2. ఆఫ్ కోర్స్ కూలీ నా ఫస్ట్ చాయిస్. తలేవర్ అంటే తలేవరే, తలేవర్ ఈజ్ ఇర్రిప్లేసబుల్. బట్ కూలీ తర్వాత ఖచ్చితంగా వార్ 2 చూస్తాను. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో చెప్పండి, వార్ 2 నా కూలీనా అని. బట్ నాగవంశీకి ప్రాఫిట్ వచ్చేలాగానే ఉంది. సో చూద్దాం. సో యా, అగైన్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.